హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మేమైతే ఒక టెంపుల్కి వెళ్తున్నాం అండి. అది ఆచంట మండలంలో పెదమల్లం అనే ఊరి దగ్గర ఉన్నది. శ్రీ మాచన్నమ్మ తల్లి గుడి అనమాట. చాలా సత్యమైన అమ్మవారండి. సో ఇక్కడ మనకి ఏంటంటే మనం కోరికలు కోరుకున్న తర్వాత నెరవేరినందుకు అమ్మవారికి మేకలను కానివ్వండి, లేదంటే కోళ్ళని కానివ్వండి, పొట్టేళ్ళు కానివ్వండి వేటని వేసుకుంటారండి. వేసుకుని అక్కడే మనం వండుకున్నది తినొచ్చు, లేదా ఇంటికన్నా తీసి తెచ్చేసుకోవచ్చు. ఈ అమ్మవారి గుడి అయితే నిజంగా చాలా సత్యమైనది. అమ్మవారికి ఒక మంచి చరిత్ర ఉందన్నమాట. ఫస్ట్ పూర్వకాలంలో ఈ అమ్మవారు అక్కడ చెప్పడం ఏంటంటే బ్రాహ్మణులు వాళ్ళు సంబంధించిన అమ్మవారంట, బ్రాహ్మణుల అమ్మాయి అంట ఆవిడ. సో ఆవిడని ఒక అబ్బాయికి మ్యారేజ్ చేశారు. చేసిన తర్వాత ఏమైందంటే అతను గురువుగారితో కలిపి కాశీకి వెళ్ళారంటండి. కాశీకి వెళ్ళడం కోసం అని చెప్పేసి వాళ్ళ వైఫ్కి చెప్పడానికి వచ్చేటప్పటికి ఆవిడ ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉన్నారంట. ఫస్ట్ ఒక నెల ప్రెగ్నెంట్ అంట ఆవిడ. అయితే ఆ విషయం వాళ్ళ హస్బెండ్కి చెప్పలేదంట ఆవిడ. అంటే తర్వాత చెప్పొచ్చని ఉంచారంట. అతను కాశీ వెళ్ళి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఆవిడకి పాప పుట్టేసి ఉందంట. ఈ అమ్మాయి ఎవరిని అడిగితే ఈ అమ్మాయి మన అమ్మాయి అని చెప్పారంట ఆవిడ. సో అతను వాళ్ళ హస్బెండ్ ఏంటంటే నీకు అది అలా అది ఆవిడని కొంచెం సస్పెక్ట్ చేసి ఆవిడ మీద అనుమానం పడ్డారంటండి. సో దానికి బాధపడి ఆవిడ వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర తీసుకెళ్ళి వదిలేద్దామని చెప్పి అనుకున్నారంట. అప్పుడు వాళ్ళ హస్బెండ్ అలా తీసుకెళ్ళి వదిలేస్తుంటే కరెక్ట్గా ఇప్పుడు ఎక్కడైతే అమ్మవారు ఉన్నారో ఏరియాకి వచ్చేటప్పటికి ఆవిడ బాధపడి భూమిలో కలిసిపోతానని చెప్పేసి దేవుడికి దండం పెట్టుకుంటే ఆవిడ భూమిలో కలిసిపోయారంటండి. అలాగే తల్లి బిడ్డ ఎలాగైతే భూమిలో కలిసిపోయారో అలాగే ఉండిపోయారు వాళ్ళిద్దరూని. అందుకని చెప్పేసి ఒకవేళ గ్రామస్తులు ఆవిడని అక్కడి నుండి తీసుకెళ్ళి వేరే గుళ్ళో పెడదామని అనుకున్నారంట. కానీ ఎంత తవ్వినా సరే అమ్మవారి విగ్రహం అలాగే కనపడుతుంది. అలాగే ఎవరికో కల్లో కనపడుకొని చెప్పారంట ఆవిడ, నన్ను అలా బయటికి తీసుకురావడానికి చూడొద్దు, అలా తీసుకురావడానికి చూస్తే నేను మొత్తానికి మాయమైపోతానని చెప్పారంట. అందుకని ఆవిడకి అక్కడే గుడి నిర్మించారు. అలాగే రేకులు పైన మనకి పూరిళ్ళు పైన అంతా పూరిళ్ళు ఉంటుంది, ఎండకి ఎండుతారు, వానకి తెలుస్తారు. అలాగే ఆవిడ జుట్టు పడి ఇదిగోండి ఇక్కడ ఒకటి చెట్టు కింద కనిపిస్తుంది చూసారు ఎందాడ, దాని పేరు లేని చెట్టు అంటారండి. ఆవిడ జుట్టు పడంట అలాగా మొలిచిందంటండి చెట్టు. అండ్ ఇదిగోండి ఇదంతా గోదావరి గట్టి, అమ్మవారు గోదావరి గట్టి దగ్గర ఉంటారు. ఎందాడు మీరు కొన్ని ప్లేసెస్ చూసారా ఎదురా జనమది ఉన్నారు. అదేంటంటే ఇక్కడ తీసుకొచ్చిన అమ్మవారికి తీసుకొచ్చినవి ఉంటాయి కదా, కోళ్ళు కానివ్వండి, మేకలు కానివ్వండి, వాటన్నిటిని అక్కడ కొట్టేసి క్లీన్ చేసి ఇస్తారనమాట. ఇంకా మన వంట సామాన్లు కూడా రెంట్కి ఇస్తారు అక్కడ. ఇవి బోట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. చూడడానికి భలే ఉంది ప్లేస్. మనకి ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటుంది. ఎదురు కనిపిస్తుంది చూసారు ఇసుక దెబ్బ కింద, అది వేరే ఊరు. ఇక్కడ నుండి అంటే బోట్ దాటి వెళ్ళొచ్చు, లేదంటే వంతెన ఉంటుంది కదా, వంతెన దాటి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే పక్కన ఎన్ని బోట్స్ ఉన్నాయో చూడడానికి చాలా బాగుంది ఏరియా అయితే. ఒక ఆంటీ ఆ బోట్ ఎక్క సెట్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. మేము వెళ్దామని అనుకున్నాం కానీ మాకు ధైర్యం సరిపోలేదు. ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ట్రై చేయాలి. మీరు కూడా ఎప్పుడు ఈ ఆలయానికి వచ్చి ఉంటే కంపల్సరీగా కమెంట్ చేయండి. ఒకవేళ దగ్గరలో ఉంటే కనుక వెళ్ళండి. పాలకొల్లు నుండి మనకి గంటన్నర పడుతుందండి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే, చాలా సత్యమైన అమ్మవారు. థ్యాంక్ యూ.